ओम शांति, ओम शांति, ओम शांति। शिव भोला भंडारी परमात्मा परम शिक्षक के रूप में पढ़ाने वाले इस अनमोल ज्ञान रत्नों को गाडली डायमंड स्टूडेंट के रूप में बैठ के ध्यान से सुनते, अनुभव करते, परमात्मा के सर्व खजानों को अधिकारी बनेंगे। 17 अगस्त 2021 आज की मुरली सार 17 ఆగస్ట్ 2021 ఈ రోజుటి మురళీ సారము शिव भगवान वाचा। मीठे बच्चे, बाप और वर्ष को याद करने में तुम्हारी कमाई भी है तो तंदुरुस्ती भी है, तुम अमर बन जाते हो। మధురాతి మధురమైన పిల్లలారా, తండ్రి మరియు వారసత్వమును స్మృతి చేయడంలోనే మీ సంపాదన కూడా ఉన్నది మరియు ఆరోగ్యము కూడా ఉన్నది। మీరు అమరులుగా అయిపోతారు। प्रश्न, हृदय को शुद्ध बनाने की सहज युक्ति कौन सी है? హృదయమును శుద్ధముగా చేసుకునేందుకు సహజమైన యుక్తి ఏమిటి? उत्तर, कहाँ भी रहो ट्रस्टी होकर रहो। ఎక్కడ ఉన్నా సరే నిమిత్తులుగా అయి ఉండండి। हमेशा समझो हम शिव बाबा के भंडारे से खाते हैं। మేము శివ తండ్రి ఇచ్చిన భండారము నుండే తింటున్నాము అని సదా భావించండి। शिव बाबा के भंडारे का भोजन खाने वालों का हृदय शुद्ध होता जाता है। శివ తండ్రి యొక్క భండారము నుండి భోజనమును స్వీకరించే వారి హృదయము శుద్ధముగా అవుతూ పోతుంది। प्रवृत्ति में रहते अगर श्रीमत प्रमाण डायरेक्शन पर ट्रस्टी बनकर रहते तो वह भी शिव बाबा का भंडारा है, मन से सरेंडर है। ప్రవృత్తిలో ఉంటూ కూడా ఒకవేళ శ్రీమతము ఆధారముగా ఆ పరమాత్మ తండ్రి ఇచ్చిన నిర్దేశన అనుసారంగా నిమిత్తులుగా అయి ఉన్నట్లయితే అలాంటి వారు కూడా శివ తండ్రి భండారానికి చెందినవారే। వారు కూడా మనస్సు ద్వారా సమర్పణ అయినట్లే అవుతుంది। धारणा के लिए मुख्य सार। फर्स्ट वन, यह कल्याणकारी संगम युग है। इसमें हर बात में कल्याण है, कमाई ही कमाई है। ఇది కళ్యాణకారి అయిన సంగమ యుగమైనది। ఇందులో ప్రతి విషయములోనూ కళ్యాణము ఇమిడి ఉన్నది, संपादनये संपादन उन्नति। बाप और वर्ष को याद कर 21 जन्मों के लिए जीवन को अमर बनाना है। తండ్రి మరియు వారసత్వమును స్మృతి చేస్తూ 21 జన్మల కొరకు జీవితమును అమరముగా తయారు చేసుకోవాలి। సెకండ్ వన్, प्रवृत्ति में रहते मन बुद्धि से सरेंडर होना है। ప్రవృత్తిలో ఉంటూ కూడా మనస్సు బుద్ధి ద్వారా సమర్పణ అవ్వాలి। श्रीमत पर खर्चा करना है, पूरा ट्रस्टी होकर रहना है। పూర్తిగా నిమిత్తముగా అయి ఉంటూ శ్రీమతము అనుసారంగానే ఖర్చు చేయాలి। शिव बाबा का भंडारा भरपूर है, काल कंटक दूर है। శివ తండ్రి యొక్క భండారము
నిండుగా ఉంటుంది కనుక కష్టాలు దుఃఖాలు दूरमुगा ఉంటాయి। वरदान, विस्तार की रंग बिरंगी बातों से किनारा कर मुश्किल को सहज बनाने वाले सहज योगी भव। విస్తారము యొక్క రంగు రంగుల విషయాల నుండి దూరముగా ఉంటూ కష్టాన్ని సహజముగా చేసుకునేటటువంటి सहज योगी आत्मा भव। इसका स्पष्टीकरण है, जब बाप को देखने के बजाय बातों को देखने लग जाते हो तो कई क्वेश्चन उत्पन्न होते हैं। ఎప్పుడైతే తండ్రిని చూసేందుకు బదులుగా విషయాలను చూడటం మొదలు పెడతారో అప్పుడు చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి। और सहज बात भी मुश्किल अनुभव होने लगती है। మరియు సహజమైన విషయాలు కూడా కష్టంగా అనుభవం అవ్వడం మొదలవుతాయి। क्योंकि बातें है वृक्ष और बाप है बीज। ఎందుకనగా విషయాలనేవి వృక్షము లాంటివి మరియు తండ్రైతే बीजमु వంటివారు। जो विस्तार वाले वृक्ष को हाथ में उठाते हैं वह बाप को किनारे कर देते हैं। ఎవరైతే విస్తారము గల వృక్షమును చేతిలోకి తీసుకుంటారో వారు తండ్రిని పక్కకు పెట్టేస్తారు। फिर विस्तार एक जाल बन जाता है जिसमें फंसते जाते हैं। మరలా ఆ విస్తారం అనేది ఒక వలలాగా తయారవుతుంది, అందులో చిక్కుకుపోతూ ఉంటారు। बातों के विस्तार में रंग बिरंगी बातें होती है जो अपनी ओर आकर्षित कर लेती है। మాటల యొక్క విస్తారములో రంగురంగుల విషయాలుంటాయి, అవి తమ వైపుకు ఆకర్షింపచేస్తాయి। इसलिए बीज रूप बाप की याद से बिंदी लगाकर उससे किनारा कर लो तो सहज योगी बन जाएंगे। అందుకే బీజ రూపులైన తండ్రి యొక్క స్మృతి ద్వారా బిందువును ఉంచి ఆ విస్తారంతో కూడిన విషయాల నుండి దూరంగా ఉన్నట్లయితే सहज योगुलुगा అయిపోతారు। स्लोगन, मैं और मेरेपन की अलाई को समाप्त करना ही रियल गोल्ड बनना है। నేను మరియు నాది అనే మాలిన్యాన్ని సమాప్తము చేయడమే సత్యమైన బంగారముగా అవ్వడము। अच्छा, मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग और नमस्ते। ఈ రోజుటి మురళీ సారంలోని ముఖ్య విషయాన్ని తీసుకుని అనుభవం చేస్తూ అభ్యాసం ద్వారా ధారణలోకి తీసుకొచ్చే ప్రయత్నమును చేద్దాం। విస్తారంలో ఉన్న రంగురంగుల విషయాల నుండి దూరముగా ఉంటూ కష్టాన్ని సహజంగా చేసుకునే సహజ యోగులుగా కండి అని తండ్రి వరదానమునిచ్చారు। ఆత్మీయులారా, ఈ దేహాభిమానానికి సంబంధించిన విస్తారంలో ఉన్న రంగురంగుల విషయాల నుండి దూరముగా ఉంటూ శక్తిశాలి అయిన ఆత్మిక బిందు స్థితిలో స్థితమై ఉండి బిందు రూపులైన తండ్రి యొక్క స్మృతి ద్వారా ఈ దేహాభిమానం ద్వారా వచ్చే విషయాలు, పరిస్థితులు, సమస్యలనే కష్టాల్ని కూడా సహజంగా పరివర్తన చేసుకునే వారిని సహజ యోగులని అంటారు। ఈ దేహాభిమానానికి సంబంధించినటువంటి విస్తారాల విషయాల వల అనేది ఒక వృక్షము లాంటిది।
ఈ విస్తారమైనటువంటి విషయాల జాలము నుండి స్వయము బయటపడేందుకు నేను సహజయోగి ఆత్మను అనే శ్రేష్టమైన శక్తిశాలి అయిన స్వమానం యొక్క నశాలో ఉంటూ స్వయము శక్తిశాలి అయిన ఆత్మిక బిందు స్థితిలో స్థితమై ఉండి బిందు రూపులైన తండ్రి యొక్క ప్రేమను అనుభవం చేసుకుంటూ మన సంబంధ సంపర్కాలలో వచ్చే ఆత్మీయులందరికీ కూడా ఆత్మిక బిందువు యొక్క శక్తిని అనుభవం చేయించడం ద్వారా విస్తారంగా ఉన్నటువంటి విషయాల వల అనే వృక్షాన్ని సమాప్తము చేసేవారిగా అవుదాం. अच्छा, मेरे मीठे प्यारे शिव बाबा और मीठे प्यारे परिवार को भी दिल से शुक्रिया. ओम शांति.